హూ ఈజ్ నెక్స్ట్ చీఫ్ ఇన్ అవర్ బిగ్ బాస్ హోమ్? దీనికోసం మన బిగ్ బాస్ టీం వచ్చి హ్యామర్ తో గేమ్ పెట్టారు. మిగతా నిఖిల్ తప్పించి రిమైనింగ్ అందరిది ఫొటోస్ పెట్టి సుత్తి పట్టు ఫోటో కొట్టు, చివరిగా ఎవరు మిగులుతారో వాళ్ళు చీఫ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి ఫస్ట్ అందరూ బయటకు వచ్చి నించుంటారు. తర్వాత వచ్చి ఫస్ట్ బిగ్ బాస్ చెప్తాడు, చీఫ్ అయిన నిఖిల్ ని ఫస్ట్ రమ్మంటారు హ్యామర్ పట్టుకొని. ఫస్ట్ మీరు ఎవరు చీఫ్ అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయమంటారు. వెంటనే మన నిఖిల్ భయ్య వచ్చి ఎవరిని ఆదిత్య ఓం గారిని ఫోటో వచ్చి కొడతారు. సో వాళ్ళిద్దరు నెక్స్ట్ ఏం చేయాలి, వీళ్ళిద్దరూ ఆ హ్యామర్ కోసం పోటీ పడాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ బజర్ రాగానే మిగతా రిమైనింగ్ వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళిద్దరూ హ్యామర్ కోసం పోటీ పడతారు. మన ఆదిత్య ఓం గారు హ్యామర్ ని తీసుకుంటారు. ఈ ఆదిత్య ఓం గారు వీళ్ళకి నచ్చిన క్యాండిడేట్ కి ఇవ్వచ్చు అనమాట హ్యామర్ ని. అలాగా ఆదిత్య వచ్చి పృథ్వీకి ఇచ్చారు. పృథ్వీకి ఇవ్వగానే అతను తీసుకొని అతనికి నచ్చలేని వాళ్ళు కొట్టాలన్నమాట, ఫోటోని స్క్రాచ్ చేయాలన్నమాట. వెంటనే పృథ్వీ వచ్చి మణికంఠ ఫోటో తీసి సుత్తి పట్టి ఫోటో కొట్టు, మణికంఠది కొట్టారు. ఇద్దరికి చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఎందుకు నాది కొట్టావు అంటే, నువ్వు మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ లేవు, సో నా దృష్టిలో నువ్వు అన్ఫిట్, నువ్వు చీఫ్ కి పనికిరావు అని చెప్తాడు. సో మణికంఠ భయ్య వచ్చి చీఫ్ రేస్ లో అతను ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఎవరెవరికి హ్యామర్ పట్టుకునే ఛాన్స్ ఉంది? మన నిఖిల్ కి, ఆదిత్య ఓం గారికి అండ్ మణికంఠకి. ఈ ముగ్గురు ఆ హ్యామర్ కోసం వెయిట్ చేస్తారు. మన ఆల్రెడీ నిఖిల్ భయ్య స్ట్రాంగ్ కాబట్టి ముగ్గురులో నిఖిల్ పట్టుకుంటాడు అనమాట హ్యామర్. బజర్ సైరన్ మోగ్గానే నిఖిల్ దగ్గరికి వచ్చి నిఖిల్ హ్యామర్ పట్టుకుంటాడు. నెక్స్ట్ నిఖిల్ వచ్చి సీతకి ఇస్తాడు హ్యామర్. సీత వచ్చి ఎలిమినేట్ చీఫ్ రేస్ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటుందంటే యష్మి. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చీఫ్ అయ్యారు కదా, సింపుల్ రీజన్ తోటి ఆర్గ్యుమెంట్ లేకుండా యష్మిని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు యష్మి, ఇంకా నిఖిల్, ఆదిత్య, మణికంఠ, ఇంకా యష్మి, వీళ్ళు నలుగురు ఇప్పుడు హ్యామర్ కోసం పోటీ పడతారనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ నిఖిలే వస్తాడనమాట. నిఖిలే హ్యామర్ పట్టుకుంటాడు. ఈసారి ఆల్రెడీ సీతకి ఇచ్చారు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇప్పుడు సోనియాకి ఇస్తాడు. సోనియా తీసుకొని, మీకు తెలుసు కదా ఆల్రెడీ నిన్న నామినేషన్స్ లో ఏటైందో నబీల్ అండ్ సోనియాకి. సో ఫుల్ గా ఇద్దరికి సేమ్ నిన్న వార్ అయిందో అదే అయింది. నువ్వు చీఫ్ కి పనికిరావు అని నబీల్ ని అన్నది సోనియా. ఇద్దరు వార్ చేసుకున్నారు. తర్వాత ఈ చీఫ్ రేస్ నుంచి మన నబీల్ ని అవుట్ చేసిన సోనియా. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ వచ్చి హ్యామర్ కోసం మళ్ళీ పోటీ పడతారు. తర్వాత వచ్చేసి మళ్ళీ 5 మెంబర్స్ కి హ్యామర్ గేమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బజర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అగైన్ నిఖిలే పట్టుకుంటాడు. సార్ నిఖిల్, సీత అయిపోయింది, సోనియా అయిపోయింది, సో నైనికి ఇస్తాడు. నైని వచ్చి మరి ఏం ఆలోచించుకున్నారో తెలీదు, లోపలికి వెళ్ళి కూడా డిస్కస్ చేసుకున్నారు, మనం ఎవరిని వచ్చినా సరే సోనియాని ఎలిమినేట్ చేద్దామని. కానీ మరి అక్కడ ఏమైందో తెలీదు. మన విష్ణుప్రియని ఎలిమినేట్ చేసింది చీఫ్ రేస్ నుంచి. అయినా విష్ణుప్రియ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, దీనికోసం అంత వద్దు అని చెప్పి. ఓకే, ఇప్పుడు మళ్ళీ హ్యామర్ కోసం వీళ్ళందరికీ గొడవ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇలా నడుస్తున్నప్పుడు విష్ణుప్రియ కట్ట హ్యామర్ దగ్గర ఉంటే హ్యామర్ పట్టుకుంటది. నిఖిల్ కూడా కింద పట్టుకుంటాడు, మన విష్ణుప్రియ వచ్చి పైన పట్టుకుంటది. ఇద్దరు చాలా సేపు వార్ చేసుకుంటారు, నాది నాది. వీళ్ళందరూ పోట్లాడి ఫైనల్ గా మన విష్ణుప్రియ వచ్చేసి గెలిచేస్తుంది అనమాట. అప్పుడు విష్ణుప్రియ తెలివిగా ఎవరికి ఇవ్వాలని ఆలోచించింది. అప్పుడు ఎవరికి ఇస్తుంది అనుకుంటున్నారు? ప్రేరణకి ఇస్తుంది హ్యామరు. ప్రేరణ వచ్చి ఇప్పుడు తెలివిగా మన సోనియాని, నబీల్ ఫుల్ ఖుషి. అసలు సోనియా వస్తే పిచ్చి ఎక్కిపోతానేమో, నబీల్ అసలు ఇష్టపడట్లేదు. తన చీఫ్ వచ్చిందంటే నేను అవతల టీం గానే వెళ్ళిపోతాను, కానీ ఈ టీమ్ లో ఉన్నాను ముందే ఇదయ్యాడు. కానీ ఫైనల్ గా ప్రేరణ వచ్చి సోనియాని, ఆల్రెడీ నువ్వు చీఫ్ అవడానికి పోటీ చేసావు కానీ అక్కడ గెలవలేకపోయావు, సో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను ఎలిమినేట్ అని చెప్పేసి చీఫ్ రేస్ నుంచి ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేస్తది. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరికీ హ్యామర్ కోసం పోటీ అవుతది. అప్పుడు మన లక్కీగా మన మణికంఠకి వస్తది. చాలా కష్టపడుతున్నాడు మణికంఠ ఆ హ్యామర్ కోసం. మణికంఠకి రాగానే మణికంఠ తెలివిగా నైనికి ఇచ్చారనమాట. నైనికి ఇవ్వగానే నైని వచ్చి మన పృథ్వీని ఎలిమినేట్ చేసింది. ఎందుకంటే నువ్వు కొంచెం మేము అమ్మాయిల్ని గెలవాలనిపించుకుంటున్నావు, సో ఈ ఒకసారికి అందుకే నేను ఎలిమినేట్ చేస్తున్నా, నీకు ఆల్రెడీ చెప్పాను రీజను అనుకొని మన పృథ్వీని ఎలిమినేట్ చేసేస్తుంది అనమాట.
వీళ్ళు హ్యామర్ గొడవ పడతారు. అగైన్ మళ్ళీ నిఖిల్ తీసుకుంటాడు హ్యామర్‌ని. ఈసారి సీతకిస్తాడు. సీత వచ్చి ఇప్పుడు ప్రేరణ, నైనిక అనుకోని కొంచెం అటు ఇటు ఆలోచిస్తాడు. కానీ ఆల్రెడీ యష్మిని కూడా ఆ పాయింట్ మీదే చీఫ్ అయిన బేస్ మీదే చేశాను కాబట్టి నైనిక సారీ అని చెప్పేసి నిన్ను కూడా సేమ్ బేస్ పాయింట్ మీద నేను ఎలిమినేట్ చేస్తున్నాను చీఫ్ రేస్ నుంచి అనుకోని చెప్పింది. ఇద్దరు కొంచెం హర్ట్ అయ్యింది నైనిక. బట్ ఏం చేయలేం కాబట్టి నేను ఆ పాయింట్ మీదే స్టిక్ అయ్యి ఉన్నానని చెప్పేస్తది. చివరికి మన కిరాక్ సీత అండ్ ప్రేరణ ఉంటారు. వీళ్ళందరూ చాలా సేపు ట్రై చేసి హ్యామర్ కోసం ట్రై చేస్తారు. బిగ్ బాస్ బజర్ కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ తెలివిగా బజర్ ఇవ్వకుండా లాస్ట్‌లో ఉన్న నైనిక థర్డ్ కదా తను. అందువల్ల నైనికకి ఆళ్ళిద్దరికీ ఇచ్చే ఆప్షన్ ఇచ్చారు. నైనిక చాలా సేపు ఆలోచిస్తది. నైనికకి డైరెక్ట్‌గా ఫోటో కొట్టాలో అర్థం కాలేదు నైనికకి ఏం చేయాలో. సోనియాని పిలుస్తది. "సోనియా నువ్వే డిసైడ్ చేసేయి." బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇస్తారు. "నైనిక నువ్వు డిసైడ్ చెయ్యి. నువ్వు ఎవరికి హ్యామర్ ఇవ్వాలనుకుంటున్నావో." నైనికకి తెలుసు కదా! ప్రేరణ చాలా అడుగుతది. "ఆలోచించుకో ఇయ్యు. నువ్వు హార్ట్ ఎవరి దగ్గర ఉందో తెలుసు. బట్ ట్రై చూడు" అనేసి. కానీ నైనిక ఆల్రెడీ సీత ఫ్రెండ్ కాబట్టి ఆబ్వియస్‌లీ సీతకి ఇచ్చింది. సో, సీత వచ్చి మనిద్దరం చివరి వరకు ఉంటే మటుకు నేనే ఉంచుకుంటా. నీదే ఎలిమినేట్ చేస్తా. ముందే మనిద్దరం డిసైడ్ అయ్యాం కాబట్టి ప్రేరణ ఫోటో కొడతది. కొత్త చీఫ్‌గా మన సీత సక్సెస్ అయిపోద్ది. అందరికి థాంక్ యూ చెప్తది. ఫుల్ ఎంజాయ్ చేస్తది. సో, అవర్ బిగ్ బాస్ హౌస్ న్యూ చీఫ్ వచ్చి మన కిరాక్ సీత. 2 టీమ్స్ డివైడ్ అయిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు కిరాక్ సీత టీమ్‌లో వచ్చి నబీల్, ఆదిత్య, యష్మి, ప్రేరణ అండ్ కిరాక్ సీత. ఇందులో నుంచి ఆల్రెడీ ఉన్నవాళ్ళే నిఖిల్ టీమ్‌లోని. సో, ఈ 2 టీమ్స్ డివైడ్ అయిపోయి ఈ రోజు జరిగిందైతే ఇంతే. రేపు చూద్దాం. రేపు ఏమవుతదో రేపు రేషన్‌కి వాటిలకి అవుతాయి పోటీ. చూడాలి రేపటి వరకు. టిల్ వాచ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్. రేష్మి రాక్స్.